సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తకళలకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్రమంలోనే 2 కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి హస్తకళల విభాగంలో లేపాక్షి ఒక విధంగా హ్యాండీక్రాఫ్ట్స్కి పాపులర్ అయితే, ఆప్కో చేనేత వస్త్రాలకి పాపులర్ అయినటువంటి సంస్థ. ఈ రెండు కూడా 2 కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇటీవల ఢిల్లీలో భారత్ టెక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ షోని ఏర్పాటు చేసింది. ఈ అంతర్జాతీయ ఫోరంలో దేశ విదేశాలకు చెందినటువంటి కంపెనీలు తమకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని షోకేస్ చేశాయి. ఆ క్రమంలోనే ఏపీ హస్తకళల అభివృద్ధికి సంబంధించినటువంటి విభాగాలు, అలానే ఏపీ చేనేత శాఖకి సంబంధించినటువంటి వివిధ సంస్థలు ఇక్కడ ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశాయి. ఏపీ చేనేత శాఖ మంత్రి సవిత కూడా ఈ పర్యటనలో ఢిల్లీలో పర్యటించారు. ఆ సందర్భంలోనే 2 కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. వీటికి కొనసాగింపుగా ఒప్పంద పత్రాలని పూర్తి చేసి సంతకాలు చేసి 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఆప్కో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విభాగం అయితే, కోఆప్టెక్స్ తమిళనాడుకు చెందినటువంటి చేనేత హస్తకళల విభాగం ఈ వస్త్రాలకు సంబంధించి చాలా పాపులర్ అయినటువంటి 2 సంస్థల మధ్య ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆప్కోకి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలు, అంటే ఆప్కో పాపులర్ అయినటువంటి చేనేత వస్త్రాలు చాలా ఉన్నాయి. వెంకటగిరి, ధర్మవరం లాంటివి, మంగళగిరి కాటన్ శారీస్ లాంటివి, ఇలాంటి అనేక ఉత్పత్తులు రాష్ట్రంలోని ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి చేనేత హస్తకళల ఉత్పత్తులు చేస్తున్నటువంటి ఔచిత్యం ఉంది. కాబట్టి వీటిని కోఆప్టెక్స్కి సంబంధించినటువంటి షోరూంలో, అంటే తమిళనాట ఇంకా దేశ విదేశాల్లో కూడా కోఆప్టెక్స్ షోరూమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా విక్రయించేందుకు అందుబాటులో ఉంచుతారు. అలానే ఆప్కో షోరూంలో, ఆప్కోకి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 70 షోరూంలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో ఆప్కో షోరూముల్లో తమిళనాడుకు చెందినటువంటి ఈ కోఆప్టెక్స్, అంటే ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థే, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థే, ఇవి రెండూ కలిసి చేనేత కళాకారులకి 365 రోజులు పని కల్పించేందుకు, ఎందుకంటే తమిళనాడు కాంచీపురం చీరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఉత్పత్తులు ఇవి. నేరుగా చేనేత సహకార సంఘాల నుంచి నేతగాళ్ల చేత నేయించి వాటిని వీళ్ళు విక్రయించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేనేత కళాకారులకి ఇది ప్రత్యేకమైనటువంటి అవకాశంగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఒక ఒప్పందాన్ని కూర్చుకుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు మంత్రుల సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలని సంతకాలు చేసి మార్చుకున్నారు. దాని తర్వాత మరొక ముఖ్యమైనటువంటిది లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి, అంటే బొమ్మలకు సంబంధించి పురాతనమైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి డిజైన్లు తయారు చేసేటువంటి ఈ సంస్థ ఇప్పుడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విజయవాడలో ఉంది ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ విభాగానికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ లేపాక్షి షోరూముల్ని అభివృద్ధి చేయడం, ఒక ఐకానిక్గా సంప్రదాయం ఉట్టిపడే విధంగా, సంస్కృతి ప్రతిబింబించే విధంగా వీటిని డిజైన్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్తో ఒప్పందం చేసుకుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ షోరూమ్లన్నింటికీ మరమ్మతులు చేయడంతో పాటు రీమోడలింగ్ చేసేటువంటి బాధ్యత స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకుంటుంది. సో ఈ రెండింటి వలన రాబోయేటువంటి రోజుల్లో హస్తకళాకారులకి, హస్తకళలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం రాష్ట్రంలో ఇస్తున్నట్టు అవుతుంది. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కుంటుబడినటువంటి ఈ రంగం ఇప్పుడు కొత్త ఉత్తేజంతో, నూతనోత్తేజంతో ముందుకు సాగుతుందని మంత్రి సవిత చెబుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉత్పత్తులకి షోకేస్ చేసేటువంటి మార్కెటింగ్ వ్యవస్థల్ని కల్పించేటువంటి క్రమంలోనే యూనిటీ మాల్స్ని, కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో యూనిటీ మాల్స్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఒక భారీ మాల్ నిర్మించి అందులో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం పెట్టడంతో పాటు కమర్షియల్ స్పేసెస్ని కూడా ఇందులో క్రియేట్ చేస్తారు. దాని ద్వారా ఇప్పుడు పబ్లిక్ మాల్స్ ఎలా అయితే కనిపిస్తున్నాయో ఆ తరహాలో ప్రభుత్వమే ఈ యూనిటీ మాల్స్ని రన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2 టైర్ సిటీస్లో కూడా వీటిని నిర్మించేందుకు కొన్ని ప్రణాళికల్ని, కొన్ని పథకాలని అమలు చేస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. సో ఆ క్రమంలో తొలి అడుగుగా ఈ 2 ఒప్పందాలని రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ రంగంలో మరింత ఊతమిచ్చే విధంగా, హస్తకళల్ని, సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా మంత్రివర్గం నుంచి వస్తున్నటువంటి, మంత్రులుగా పనిచేస్తున్నటువంటి సవిత చేసిన ప్రకటన ఇది. మరోవైపు చూస్తే కనుక కేంద్రం ఇస్తున్నటువంటి ఈ భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఏవైతే ప్రయోజనాలు వస్తాయో వివిధ అంతర్జాతీయ సంస్థలతో కూడా మరికొన్ని ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా
సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.